అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కరిష్మా క్లౌడ్ బ్లాగ్స్. ఈ రోజైతే ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా? మనం పూజలకి అండ్ ఏమైనా అకేషన్స్ కానివ్వండి, దేనికైనా సరే బ్యాక్గ్రౌండ్ స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ అయితే 2000-4000 అయితే ఉంది. సో నేనైతే తక్కువ బడ్జెట్లో అండర్ 500కి అయితే ఈ బ్యాక్గ్రౌండ్ స్టాండ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు వీటికి ఏమేం కావాలి అండ్ ఈ బ్యాక్గ్రౌండ్కి ఎలాగా ఏమేమి సెట్ అవుతాయని ఈ వీడియో ఇప్పుడైతే చూసేయండి. అండ్ దీనికైతే నేను అండ్ పీవీసీ పైప్స్ అయితే తీసుకున్నాను. ఇవైతే 3 అయితే తీసుకున్నాను ఈ పైప్స్. అండ్ ఈ పైప్స్ అయితే 6 feet అయితే తీసుకున్నానండి, 6 అడుగులు అయితే తీసుకున్నాను. అండ్ 3 అయితే తీసుకోవాలి స్టాండ్కి, బ్యాక్గ్రౌండ్ స్టాండ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇవైతే తీసుకున్నానండి, వీటిని టీ షేప్ అంటే అటాచ్ చేసుకునేవి పైప్స్ 6 అయితే కావాలి. ఇవైతే 6 కావాలి బ్యాక్గ్రౌండ్ స్టాండ్కి. బ్యాక్గ్రౌండ్ బేస్కి అయితే ఇవి చిన్నవి అయితే ఇవి వచ్చేసి 8 అయితే కావాలండి, ఇవి 8 కావాలి. అండ్ మనకి వచ్చేసి 5 inch అయితే తీసుకోవాలి ఇవి. అండ్ ఇవి 5 inch ఏమో ఇవి 8 తీసుకోవాలి. అండ్ 6 inch ఏమో 4 తీసుకోవాలి. అండ్ ఇవి ఏంటంటే అటాచ్ చేసుకోవడానికి. అండ్ ఇప్పుడైతే ఇవైతే ఎలాగ అటాచ్ చేస్తున్నానో ఈ వీడియో అయితే చూసేయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్టాండ్ చాలా అంటే చాలా యూస్ఫుల్ కదండి మనకి, ఎందుకంటే ఫెస్టివల్స్కి కానివ్వండి వేటికైనా సరే మనం అయితే బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసుకుంటాం. ఫెస్టివల్స్కే కాకుండా అండ్ బర్త్డేస్కి, పార్టీస్కి, వేటికైనా కూడా బాగా సెట్ చేసుకుంటాం కదా. అండ్ ఇప్పుడైతే ఇదైతే చూద్దామండి ఎలా అటాచ్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే బేస్ ఎలా చేసుకోవాలో అంటే ఇప్పుడు స్టాండ్ పెడతాం కదండి, సో కింద నిలబడడానికి బేస్ అయితే ఉంటుంది. సో ఆ బేస్ ఎలా సెట్ చేసుకోవాలో ఫస్ట్ అయితే చూద్దాము. అండ్ మీకు చెప్పాను కదా 5 inch వచ్చేసి 8 తీసుకోవాలని, అండ్ 6 inch వచ్చేసి 4 తీసుకోవాలని. అండ్ 2 bases అయితే సెట్ చేస్తామండి. దీనికి బేస్ అయితే సెట్ చేసుకుందాము. సో 5 inch వచ్చేసి 4 తీసుకున్నాం కదా, సో 2 basesకి, ఒక బేస్కి ఏమో 4, ఇంకో బేస్కి ఏమో 2. అండ్ 6 inch వచ్చేసి ఒక బేస్కి ఏమో 2 అండ్ ఇంకో బేస్కి ఏమో 2. సో ఇప్పుడైతే ఒక బేస్ అయితే సెట్ చేసుకుందాము. అండ్ ఫస్ట్ అయితే 6 inch అయితే తీసుకుందాం. ఫస్ట్ అయితే 6 inch అయితే తీసుకుందామండి. టీ షేప్ ఉంది కదా, అండ్ దీన్ని అయితే ఇలా సెట్ చేసుకుని చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. దీన్ని ఎలా సెట్ చేసుకోవాలండి, ఇదైతే ఫ్రంట్కి రావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో టీ షేప్ ఉన్న ఈ అడ్జస్ట్ చేసుకునే దాన్ని ఇలా పెట్టాలి. ఇదైతే ఇలా ఉండాలి, ఇదైతే పైకి అయితే ఉండాలి. సో నెక్స్ట్ అయితే ఇంకొకటి కూడా దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇవి 2 అయితే ఇలా ఉండాలండి. అండ్ ఇదైతే ఫీట్ పైప్ అయితే ఏది ఉందో అదైతే దీనికైతే అడ్జస్ట్ చేస్తాము. సో నెక్స్ట్ ఏంటంటే మనకి 5 inches అని చెప్పాను కదా, అది వచ్చేసి ఇటువైపు సెట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ అండి, చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది. అయితే 5 inch అండి ఇవి. అండ్ ఇది అయితే 6 inch మీకు చెప్పాను కదా, ఇది 6 inch, ఇది 6 inch, ఇది వచ్చేసి 5 inch, ఇది 5 inch. దీనికైతే 1 2 3 4 5 6 మొత్తం 6 పైప్స్ అయితే 4 వచ్చేసేమో 5 inch అండ్ 2 వచ్చేసి 6 inch చూసారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి వచ్చేసి సి షేప్లో అయితే ఉన్నాయి కదా, ఇవైతే వీటికి ఇలా పెట్టుకోవాలి. దీనికి పెట్టుకోవాలి. అండ్ 4 sides-కి 4 అయితే ఫిట్ చేసుకోవాలి. గట్టిగా పెట్టుకోండి. అండ్ మనకి మీరు ఎక్కడికైనా వెళ్ళినా కూడా చాలా క్యారీ చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. క్యారీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని.
బేస్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇలాగే ఇంకొకటి కూడా రెడీ చేసుకున్నాం కదా. 2 బేసెస్ అయితే రెడీ చేసుకున్నాం. ఇప్పుడైతే స్టాండ్ అయితే పెట్టుకుందాం. అండ్ ఎలా సెట్ చేసుకోవాలో ఇదైతే చూసారు కదా ఎలా సెట్ చేశాను. సో అండ్ 6 feet పైప్స్ కూడా ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. పైప్ అన్నాను కదా, దాన్ని అయితే ఇక్కడైతే అటాచ్ చేసుకోవాలి. ఇది బేస్ అండి, చూసారు కదా అండర్ 500లో అయితే అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్టాండ్ వేటికైనా కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే దీని అయితే ఫిట్ చేద్దాము. 6 feet పైప్ ఇది. సో దీన్ని అటాచ్ చేసుకుందాం ఇప్పుడు. అండ్ ఇందులో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది స్టాండ్ అవుతుంది. ఈ బేస్ ఉండడం వల్ల ఈ బేస్ మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆ బేస్ ఉంటేనే అది నిలబడుతుంది. సో బేస్ మాత్రం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి కూడా పెట్టేసుకుందాము. మనం ఎంత హైట్ కావాలితే అంత హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బేస్ చూసారు కదా, ఇప్పుడైతే పైన అయితే చూద్దాము. ఇవన్నాయి కదా, ఇదైతే పైన పెట్టడానికి. సో వీటికైతే అడ్జస్ట్లు ఇవైతే ఫిట్ చేయాలి. చేసుకున్నాము. నాకైతే అందట్లేదు, 6 feet హైట్ కదా. సో మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తారు. అయితే అయిపోయింది, సెట్ చేస్తాము. ఇప్పుడు చూద్దాము ఎలా ఉంది అవుట్పుట్ ఎలా ఉందో. ఇప్పుడైతే చూద్దాము. అయితే చూపిస్తాను క్లియర్గా. ఓకే, చూసారు కదా. సో ఇప్పుడు దీన్ని ఎలా డెకరేట్. సో ఫైనల్లీ స్టాండ్ అయితే సెట్ చేసి నేను డెకరేషన్ కూడా అయితే చేశాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. నేనైతే ఇవన్నీ హ్యాంగ్ చేసి క్లాత్ ఇవన్నీ వేశాను. మీకైతే చూపిస్తాను ఎలా ఉందో. ఓకే, బేస్ అయితే చూసారు కదా. అండ్ ఇదేనండి స్టాండ్ నేను సెట్ చేసుకున్నది. అండ్ ఏంటి ఇంత తక్కువ కాస్ట్కి ఇంత బాగా అయిపోయింది. నేనైతే చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్పాను. సో మీరు కూడా ఈ స్టాండ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ వేటికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఖచ్చితంగా అయితే ఇంట్లోనే ఈ స్టాండ్ అయితే చేసుకోవచ్చు. బయట అయితే 2000 4000 అయితే అవుతుంది. సో అండర్ 500కి అయితే మనకి సింపుల్గా డెకరేషన్ స్టాండ్ అయితే అయిపోయింది. సో మీరు కూడా ఇలాంటి డెకరేషన్ స్టాండ్ చేసుకోండి. ఖచ్చితంగా ఏ అకేషన్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది మనం డెకరేషన్ చేసుకోవడానికి. నేనైతే ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నాను. సో ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మీకు చాలా ఉపయోగపడే వీడియోస్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. సో ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.